ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మిక్స్డ్ వెజ్ కూరలు చేసుకుంటున్నాం. ఎక్కువ కూర తినేందుకు కావాలి మనకి. కూర ఎక్కువ తినాలి, అన్నం తక్కువ తినాలి, ఇలాంటి ఐడియా ఒకటి ఉంటుంది. 2 చపాతీలు, ఒక బౌల్ కూర. ఇలాంటప్పుడు మిక్స్డ్ వెజ్ కూరల్లో మసాలాదార్ కాకుండా ఒకటి కమ్మటి కూర చేసుకునేందుకు ఒక విధానం చూద్దాం. అదే మిక్స్డ్ వెజ్తో అంటే ఆ కూరలతోటే మనం మసాలాదార్ కూడా ఒకటి చేసుకోవచ్చు. రొట్టెల్లోకి చాలా బాగుండాలి. దాంతోపాటు ఏమైనా రకరకాల రైసులు చేసుకుంటాం, జీరా రైస్ అలాంటివి, వాటితోటి బాగుండేలాగా ఇంకో రకం. ఒకే రకం కూరలతోటి 2 వేరు రకాల కూరలు. జనరల్గా మనం ఏం చేస్తామంటే క్యారెట్, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, తర్వాత క్యాప్సికము, బీట్రూట్ వేయం, రంగులు మారిపోతాయని. ఆలూలు, కొంచెం ఉల్లిపాయలు, టమాటాలు ఇలాంటివన్నీ కలిపి మిక్స్డ్ వెజ్ కూర అనగానే ఇవే కలుపుకుంటాం. అయితే ఈ కూరల్ని మనం స్టీమ్ చేసి కొద్దిగా ఉడకబెట్టి అప్పుడు సింపుల్గా తాలింపులో వేసుకుంటే తినడానికి చాలా హాయిగా ఉంటుందండి. పిల్లలు కూడా తినేస్తారు. నేనైతే నా ఈవినింగ్ స్నాక్గా కూడా తింటానండి, నాకు చాలా ఇష్టం. ఒక చిన్న సింపుల్ ట్రయల్ వేసి చూద్దాము. దీనికి ఏం చేయొచ్చు అంటే మన దగ్గర ఏదైనా స్టీమర్ ఉంటే మంచిది, లేకపోతే కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు. కుక్కర్లో నీళ్లు పోసి ఉడికించకుండా అడుగు నీళ్లు పోసి ఏ అన్నమో పప్పో పెట్టుకుంటాం అనుకోండి, పైన ఈ కూరలన్నీ ఓ బౌల్లో సర్దేసి నీళ్ళు తడిగా అంటించకుండా స్టీమ్ చేసేసుకోవాలి. ఆ కూరని మనం తాలింపులో వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర ఒక స్టీమర్ ఉంది. ఇదేంటంటే ఇడ్లీ పాత్రేనండి. ఇడ్లీ ప్లేట్లు పెట్టుకోవచ్చు, 3 4. పైన స్టీమ్ చేసుకునేందుకు ఒక బౌల్ ఇచ్చాడు. దీనికి ఒక గ్లాసు, 3 గ్లాసున్నర నీళ్ళు పోస్తాము. ఇట్లా కనిపిస్తుంది. మనం ఇడ్లీ ప్లేటు పెట్టుకోవచ్చు, కావాలంటే కింద 2 ప్లేట్లు పెట్టడం, పైనది పెట్టి దీంట్లో కూడా 2 ప్లేట్లు పెట్టచ్చు. లేకపోతే ఇది ఇలా ఉంది కదా, ఇందులో ఏంటంటే మనం కుడుములు, ఉండ్రాళ్ళు, తర్వాత ఇట్లా ఏదైనా కూరగాయలు, ఆలూలు అన్నీ స్టీమ్ చేసుకోవడానికి చాలా హాయిగా ఉంటుంది. ఇది ఈ కూరలకి నేను ఎక్కువగా ఇదే వాడుకుంటాను. ఏం చేస్తానంటే అడుగున నీళ్ళు పోసేయటం, తర్వాత ఒక బౌలు క్యాబేజీ, తర్వాత అంతకంటే కొంచెం తక్కువగా ఆలూలు, తర్వాత క్యాలీఫ్లవరు, క్యారెట్, ఒక పెద్ద క్యారెట్ని ముక్కలు చేశాను. ఒకవేళ బఠానీలు గట్టివి మనం నానబెట్టినవి కనుక ఉన్నాయనుకోండి మన దగ్గర, అవి కూడా ఇందులో వేసుకోవచ్చు. మన దగ్గర పచ్చివి గ్రీన్ పీస్, పచ్చి బఠానీ, లేదా ఇప్పుడు ఫ్రోజన్ పీసు ఈ సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి, అవైతే స్టీమ్ చేయక్కర్లా, పట్టి తాలింపులో వేసుకోవచ్చు. జ్ఞాపకం పెట్టుకోండి, నానబెట్టిన బఠానీ కనుక ఉంటే ఇందులో వేసేసుకోవచ్చు. తర్వాత కొంచెము బీన్స్, అవి కూడా మూత పెట్టేస్తే ఒక 10 నిమిషాలు ఇడ్లీకి పెట్టినట్టుగా స్టీమ్లో కనుక పెడితే చక్కగా ఉడికిపోతాయండి. వాటితోటి కూర చేసుకుందాం. ముందు స్టీమ్ చేద్దాం, తర్వాత కూర చేద్దాం. ముక్కలన్నీ స్టీమ్ అయిపోయినాయి. ఈ లోపల మనం ఇది కొంచెం సెటిల్ అయ్యేసరికి తాలింపు పెట్టేసుకుందాం. దీన్ని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టేస్తే ఆరిపోతుంది. పక్కన ఇంకో మూకుడు పెట్టుకుందాము. మీకు నెయ్యి లాంటివి ఆసక్తి ఉంటే, ఒకవేళ నెయ్యితో వంట, ఒక చిన్న 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి, లేదా బటర్ వేసుకున్నా కూడా బాగుంటుంది. లేకపోతే ఇంకా మనకు అలవాటైన నూనె వేసుకోవటమే. ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ తాలింపు వేగడానికి 1 స్పూన్ నూనె సరిపోతుంది. ఇందులో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు పూర్తిగా మీ చాయిస్ అండి, కావాలంటే వేసుకోండి. నేనైతే ఇప్పుడు వేయట్లేదు, మేము ఈ అలవాటుని బట్టి వేసుకోవచ్చు. కొద్దిగా ఒక చిన్న స్పూను శనగపప్పు, ఒక చిన్న స్పూను మినపప్పు, ఆవాలు చాలా కొంచెము ఊరికే కనపడేటట్టుగా, ఒక చిన్న స్పూను జీలకర్ర, ఆవాలు కొద్దిగా చిటపట్లాడి పప్పులు రంగు మారేసరికి కొంచెం ఒక చిటికెడు పసుపు వేద్దాము. తర్వాత కాస్త కరివేపాకు. ఈ కరివేపాకు వేగాక, ఇందాక మనం కూరల్లో క్యాప్సికమ్ వేసుకోలేదు, ఇప్పుడు వేద్దాం. క్యాప్సికము అంత మిగిలిన కూరలంతా ఉడకాల్సిన అవసరం లేదండి. వేగిన రుచి ఎక్కువ బాగుంటుంది అన్నమాట, వాసన కూడా చాలా బాగుంటుంది. క్యాప్సికమ్తో పాటు కొద్దిగా గ్రీన్ పీస్, బఠానీ, ఇవి పచ్చివి అంటే ఫ్రోజన్వి కాబట్టి సులువుగా ఉడికిపోతాయని ఇప్పుడు వేస్తున్నాను. ఒక
ఒక 1-2 మినిట్స్, ఒక 2 నిమిషాల పాటు చిన్న మూత పెట్టేద్దాము. క్యాప్సికమ్ వేగిపోయింది, బఠానీలు కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం అల్లం పచ్చిమిర్చి కొద్దిగా దంచి పెట్టాను. ఒక ఇంచున్నర అల్లము, ఒక 3 పచ్చిమిరపకాయలు. ఇదే కారం, ఇంక ఇందులో ఎండు కారాలు అవి ఏం వేయం. ఒకసారి పచ్చిపోయేదాకా వేయించేద్దాం. మొత్తం కూరకి సరిపడా ఉప్పు చల్లేద్దాము. మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా క్యాబేజీ, కాలీఫ్లవరు, క్యారెట్, బీన్స్, ఆలు ముక్కలు ఇందులో వేసేద్దాం. అన్ని పక్కల నుంచి ఉప్పు, అల్లం పచ్చిమిర్చి, కారం కూడా కలిసేలాగా కలిపేద్దాం. చూడ్డానికి మహా బాగుంటుందండి. వైట్గా, గ్రీన్గా, రెడ్గా, పింక్గా. బీట్రూట్ కనుక ఆసక్తి ఉంటే పైన విడిగా ఉడకబెట్టి పైన పెట్టుకోండి, కానీ కూరతో కనుక కలిపామంటే కూర అంతా పింకీగా అయిపోతుంది. ఈ బ్యూటీ ఉండదు, అది వేరే రంగులో ఉంటుంది. ఒక 4-5 నిమిషాల పాటు మూత పెట్టి, దగ్గరగా ఉన్న మూత ఏదైనా పెట్టేసి మగ్గనిద్దాము. మన కూర గుమగుమలాడుతుందండి. ఉప్పు కారం సరిపోయినాయో లేదో ఒకసారి చిన్నగా టేస్ట్ చూసుకోండి. దీంట్లో ఏం చేద్దామంటే ఫైనల్ టచ్ కొత్తిమీర వేసుకోవచ్చు. ఒకటి కొబ్బరి వేసుకుంటే కొంచెం రిచ్గా అవుతుంది. ఇంకా కూర ఏంటంటే ఎక్కువ న్యూట్రియంట్స్ వెళ్తాయి. మనకి కొబ్బరి తినాలని చెప్తారు కదా, జుట్టుకి చాలా మంచిది, చర్మానికి మంచిది, డైజెషన్కి మంచిది. సూట్ కాని వాళ్ళు ఎవరో కొంతమంది ఉంటారండి. ఎవరికి కొబ్బరి సూట్ కాదో వాళ్ళ పక్కన పెట్టండి. కొబ్బరి సూట్ అయితే హాయిగా వేసుకోండి. మార్నింగ్ ఉదయం పూట పిల్లల బాక్సుల్లో కూడా ఈ కూరలు చాలా హాయిగా ఉంటాయి. దీంట్లో అన్నం కలిపి పెట్టకూడదు. ఇది ఒక బౌల్లో విడిగా పెడితే పిల్లలే 2 స్పూన్లు అన్నం కలుపుకుని తినేస్తారు, బాగుంటుంది. అన్నం తక్కువ పట్టే కూర అన్నమాట ఇది. పైన కాస్త కొబ్బరి వేసుకోవచ్చు. ఒకవేళ పనీర్ కానీ లేకపోతే పిల్లలకి చీజ్ ఇష్టమైతే ఈ పైన కొంచెం కోరేసి మూత పెడితే ఒక 2 నిమిషాల్లో చక్కగా సెటిల్ అయిపోతుంది. పనీర్ ఉడికిపోతుంది, చీజ్ కూడా కలిసిపోతుంది. అప్పటికప్పుడు చేసుకునేటట్టయితే అవి, లేదు మనం బాక్స్లో పెడతాం సాయంత్రానికి చేసుకుంటామంటే ఇట్లా. కొబ్బరి వేసాక 1 నిమిషం పాటు మూత పెట్టి వదిలేయండి. తర్వాత వేరే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. దీంట్లో అండి ఊరికి నేను చెప్తున్నాను అనమాట, ఇది పొద్దున్న చేసామనుకోండి కూర కొద్దిగా ఉండిపోతే నేనేం చేస్తానంటే ఒక చిన్న హాఫ్ నిమ్మకాయ, సగం నిమ్మచెక్కే పిండేసి బౌల్లో వేసుకుని సాయంకాలం ఈవినింగ్ స్నాక్ లాగా తినేస్తాను. ఇంకా రాత్రికి భోజనం అవసరం ఏమి ఉండదండి. నా వరకు నాకు సరిపోతుంది. ఈ కూర అలా తినటానికైనా చేసుకోవచ్చు, మిగిలిపోయినా హాయిగా ఒట్టిగా తినేసేయచ్చు. చాలా బాగుంటుంది, పొట్ట నిండుగా కూడా ఉంటుంది. స్టీమ్డ్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. దీన్ని ఇగురనండి, వేపుడనండి, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అనండి, మీ ఇష్టం. కానీ తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కనుక ఇది అలవాటు చేశారా ఈవినింగ్ కూరలు చాలా సుఖంగా అయిపోతాయి. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.